జై సద్గురు మహారాజు జై శ్రీ అజుసుబ్రహ్మణ్య స్వామి వారికి జై. అందరానే మానో పండు చెందగలిగితే సౌఖ్యముండు చందమునక ఆనందమౌనురా ఓరోరి శిష్య బంధములతో పాడలేదురా. ఇట్లా మొట్టమొదటిసారి మనకు పల్లవిలో ఈ పాటకు పల్లవి చరణాలు ఉంటాయి. పల్లవిలోనే అద్భుతమైనటువంటి పదాలను జోడించి ఆ పరమ రహస్యమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని విడిచి రాశాడు మా గురువు గారు ఆచార్యుడు సిద్ధూరమణయ్య స్వాములు. ఇది ఎంత అందంగా వర్ణించారంటే అందరాని మాను పండు అన్నాడు. అది ఒకవేళ నువ్వు అదృష్టం కొద్ది పొందగలిగితే దానికి మించిన సౌఖ్యము ఇంకోటి లేదు. గ్రంథమునకు ఆనందం అంటే హృదయానికి అది ఎంతో ఆనందకరమైనది. అంటే ఈ విశ్వములో మనకి ఎన్నో ఆనందాలు ఉన్నాయి. ఆ ఆనందాలన్నిటికన్నా గొప్ప ఆనందం అది. అది కనుక మనం పొందితే ఇక ఏ బంధాలు మనను బాధ పెట్టవు, బంధములతో బాధ ఉండదు అని గురుదేవుడు చెప్తున్నాడు. అందమైన మాను, అందమైన మాను ఉంటుంది. ఈ మాను అందమైంది, పండు కూడా అందమైంది. అందరాని మానిపండు, అందరాని మానిపండు. ఇది అందరాని మానిపండు, అందమైన మానుపండు కూడా రెండు. ఇది అందమైన మానే కదా. ఈ శరీరము ఎవరికి వారికి అందమైంది. ఇంకొక వ్యక్తికి ఇంకోటి పోల్చుకుంటే ఆమెకు బాగలేదని మనం బాగున్నామని అనుకోవచ్చు. కానీ ఎవరికి వారు అర్థంలో చూసుకొని మురిసిపోయే వాళ్ళమే, అవునా కదా. కాబట్టి ఇది అందమైనది ప్లస్ అందరానిది. ఈ మానిపండు అందరానిది. మరి మాను అంటే ఈ దేహమే మాను. ఈ దేహం అనే మాను అన్ని మానులకు మొదలు కింద కొనలు పైన ఉంటాయి. దీనికి మొదలు పైన కొసలు కింద ఉంటాయి. ఈ మానికి తేడా ఉంది కదా. అన్ని మానులు కింద మొదలు నుండి పై కొసలు ఉంటాయి. కానీ ఈ మానుకు మొదలు పైన ఉంది, కొసలు కిందికి ఉన్నాయి, అవునా కదా. అందుకే ఇది నడవగలుగుతుంది. ఆ మాను నడవలేదు. ఎందుకంటే మొదలు అనేది భూమిలో పాతుకుపోయింది, అది కదలలేదు ఒకసారికి. కానీ దీని మొదలు ఆకాశంలో ఉంది, బ్రహ్మాండంగా ఊగుతుంది. అందుకే బ్రహ్మంగారు చెప్పారు, మామిడి మానురా ఇది మడిసె మామిడి మానురా, కళ్ళలు కిందుగా మొదలు మీదుగా మొలిసె మామిడి మానురా ఇది మొలిసె మామిడి మానురా. మరి ఆయన చెప్పినట్టుగా దీనికి మొదలు పైన ఉన్నది. అంటే మానవ దేహము తలకాయ పైన ఉంది మొదలు దీనికి. ఎందుకంటే ఈ తలలో నుంచే ఈ శరీరంలోని అన్ని ఇంద్రియాలకు 72,000 నాడులతో ఆ ప్రాణశక్తిని సరఫరా చేసి ప్రతి అవయవాన్ని, ప్రతి లోపల ఉన్నటువంటి అంగాలను కదిలిస్తాం, అవునా కాదు. తలకాయ బాగుంటే మిగతా అన్నీ కదులుతాయి, తలకాయ బాగాలేకపోతే ఏమీ కదలవు. మరి ఆ తలకాయలో ఉంది పండు. ఆ పండు చాలా మధురమైంది. ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఏ వస్తువైనా ఇవ్వని ఆనందాన్ని ఆ పండు మనకు ఇస్తుంది. మరి దాన్ని తెలుసుకోవడం కోసమే ఎందరో మహానుభావులు నిరంతరము ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా హిమాలయ పర్వతాలలో
తపస్సులు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, ఒక్కబొద్దులు ఉన్నారు, పడరాని పాటలు పడుతున్నాడు, పడరాని కష్టాలు పడుతూ ఉన్నారు. అవునా కాదా? అటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ ఆత్మ స్వరూపాన్ని, ఆ ఆత్మ అనే పండును పొందడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యము కాకుండా ఉంది. అట్టి ఆ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఎంతో ఓర్పు, సహనము, శ్రద్ధ, ఆసక్తి, పరితాపము ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కానీ పరితాపం లేకపోయేది తెలియబడేది కాదు. మీకు ఎన్ని ఉన్నప్పటికీ తెలుసుకోవాలనే పరితాపం లేకపోతే మీ జన్మ వృధా, వేస్ట్. ఆ పరితాపం కావాలి. గురువు వస్తున్నాడంటే గురువు రాకముందే మనం పోయి గురువు రాక కోసం ఎదురు చూడాలి. అటువంటప్పుడే ఇది సంపూర్ణంగా 100% మన యొక్క హృదయాలలో చేరుకొని ఆ ఆత్మ దర్శనం, ఆ పరమాత్మ దర్శనం మనకు కలుగుతుంది. ఆ పండు మనకు అందుతుంది. దీనికి మహనీయులు ఎన్నో మార్గాలు చెప్పినారు. గురు మధ్యములో సహస్రారమునందు మన శరీరములో సహస్రారములో ఈ పండు ఉంది. సహస్రారం నుంచి గురు మధ్యం వరకు పాకి ఈ పండు ఉంది. ఇది అమృతధారగా నిరంతరం స్రవిస్తుంది. అటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో సాధనా మార్గాలు పెద్దలు చెప్పినారు. సూక్ష్మ జ్ఞానం లేని వారికి, సూక్ష్మంగా ఆలోచించి గురువాక్యాన్ని గుర్తుగా మదిలో నిలుపుకోలేని వారికి ఆ సాధనా మార్గములో ఆ పండు యొక్క మాధుర్యాన్ని, ఆ పండును ఎలా సేవించాలనో చెప్తారు మహనీయులు, పెద్దలు, గురువులు. అంటే దీనికి దారి ఎక్కడుంది అంటే సిద్ధయ్య చెప్తాడు, పాము బట్ట వస్తారేమన్నా అన్నల్లారా పాము బట్ట వస్తారేమన్నా. అది ఈ ముక్కులో పోయే ఈ శ్వాస ద్వారా పైకి కనుక మనం ప్రయాణం చేస్తే ఈ భూమధ్యములో అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆ సదాశివ స్వరూపాన్ని చేరుకోవడానికి బ్రహ్మయానే కట్టుగట్టి చెప్పాడు. రామయ్యనే వస్తుందా పాటది? అంత పట్టించుకోలే స్వామి పాటలు. నీకు బాలమ్మ ఎంకల చుమ్మకి వచ్చాడు. రామయ్యనే కట్టు గట్టి కాబట్టి ఆ రామాయణే కట్టు కట్టి అజప మంత్రం, రామయ్యనే అజప మంత్రం, అజప మంత్రం ధ్యానం చేత యుక్తి చేసి పట్టావాలరా. సందమామ అనే పాటలు వస్తాయి. సందమామ 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 సందు తెల్పే జ్ఞానులెవరే సందమామ రామయానే కట్టుగట్టి పుట్టాలోన సందమామ ఓడనాగు పామ పట్టింది సందమామ 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 సందు తెల్పే జ్ఞానులెవరే
అజప మంత్రం జపము చేత పట్టావలను సందమామ 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 ఆ మాట చెప్పు, అది ఒకటే. రామయ్య అనే కట్టు కట్టి సందమామ ఇదో మైకు వస్తుందా పాటది? పాడు. చెప్పుకోమ్మంగా పాడేసుకో. మాయగాను తిరుగుతుండు నెమ్మదిగా పట్టావలనే సందమామ అజప మంత్ర జపము చేత
చందమామ పగలగలతో వెలుగుతుంది చందమామ 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 సంధి తెలిపే దేహి దేహముల సందు సంగమాము దేయకుండా చుట్టుకున్నది సంగమామ సందమామ 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 సంధి తెలిపే జ్ఞానుడెవరు సందమామ రామయాని కట్టుబట్టి సూత్రమెరిగి పట్టవలను రామయాన్ని కట్టుబట్టి సందమామను సూత్రమెరిగి పట్టవలను సందమామ 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 సంధి తెలిపే జ్ఞానుడెవరు సందమామ యోగి ఎవరు పమును పట్టే యోగి ఎవరు సందమామ అతని పేరు సిద్ధార్థుడు సందమామ 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 సంధి తెలిపే జ్ఞానుడెవరు సందమామ మహారాజుకు ఈ పాటలో సిద్ధయ్య గారు ఆ యొక్క ఈ తారక మహత్యాన్ని గురించి ఈ పాము రూపంలో చెప్పినాడు ఆయన. అంటే ఇది అఖండ కళలతో వెలుగుతుంది సందమామ, అజప మంత్ర జపము చేత సందమామ, ఇది అఖండ కళలతో వెలుగుతుంది సందమామ. అంటే అజపము, జపం అనగా నోటితో మనం పలికేదాన్ని జపం అంటారు. అజపము అంటే జపము కానిది, జపము కానిది అంటే నోటితో పలకకుండా చేసే జపం. అదేమిటి అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే ఈ ముక్కు నుంచి లోపలికి బయటికి వచ్చేటువంటి ప్రాణ అపానమైనటువంటి ఈ వాయువునే అజప మంత్రం అంటారు. అంటే జప నోటితో చేస్తే జపమంత్రం అంటారు. అజపం అంటే ముక్కుతో, శ్వాసతో. ఈ శ్వాసలో ఆ తారక నామాన్ని చేర్చి అది ఆ అజప గాయత్రి చేతనే అది అఖండ కళలతో వెలుగుతూ ఉంది. దీనికి రామయ్యనే కట్టు గట్టి సందమామ, సూత్రమెరిగి పట్టావలను సందమామ. ఈ రామయ్యనే కట్టు గట్టి అన్నప్పుడు ఆడ క్లియర్గా పెట్టి చెప్పేశారు పెద్దలు పాటలోనే. దీన్ని మనం మళ్ళా సాటు మాటుగా మేము తారుగోపదేశం చేస్తామని చెవులో చెప్పేది ముక్కులో చెప్పమాట కాదు. ఇది రామయ్యనే కట్టు గట్టి సందమామ, సూత్రమెరిగి పట్టావలెన సందమామ. రామయ్యనే కట్టు అని ఆ పబ్లిక్గా చెప్పేశారు పాటలో. తారక మంత్రం. రామ అనే కట్టు కట్టాల. ఎట్లా? ఈ శ్వాసలో. ఆ శ్వాసలో ఈ రామాను ఎట్లా కట్టాలనో అది గురు రహస్యం. ఇదేమో రామ అనేటువంటి అనే రెండు మాటలు అవి సామాన్యమైనటువంటి మాటలు కాదు. రామ అంటే దశరథ కుమారుడు రాముడు కాదు. ఇక్కడ ఏమమ్మా అర్థమవుతుందా మీకు?
దశరథపుత్రుడు రాముడు విషయం చెప్పలే ఇక్కడ తారకంలో. పంచాక్షరిలో ఒక అక్షరాన్ని, అష్టాక్షరిలో ఒక అక్షరాన్ని తీసుకున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి 8 అక్షరాల మహామంత్రములో నారాయణ అంటే ఫస్ట్లో రా, రెండో అక్షరం నారాయణలో 2 అక్షరం, నారాయణలో ద్వితీయ అక్షరం, నమశివాయలో ద్వితీయ అక్షరం. నారాయణ నమశివాయలో నా అనేది కామన్గా ఉంది, అంటే రెండిట్లో నా ఉంది. నా అంటే నాశరహితమైనది, నాశరహితమైనది అంటే ఎన్నటికీ నాశనము కానిది. అది నిజ దైవము, అది సత్యము. నాశనము కాని వస్తువు సత్యము. కాబట్టి ఆ సత్యమైన ఆ వస్తువుతో మనకు పని లేదు. అనిత్యమైన ఈ దేహంతో మనకు పని. ఈ దేహాన్ని శుద్ధి చేయాలంటే నమశివాయలో ద్వితీయాక్షరము మాను, నారాయణలో ద్వితీయాక్షరం రాను తీసుకొని రామ. ఎందుకు ఈ 2 అక్షరాలు తీసుకోవాల్సి వచ్చిందంటే నారాయణుడు అంటే శివకేశవుడు, శివుడు కేశవుడు, వీళ్ళిద్దరే ప్రధానంగా ఉన్నారు మనకు. ముందు దేవతలు ఇంతమంది లేరు, ఇద్దరే దేవుడు, శివుడు కేశవుడు, వీళ్ళిద్దరే. ఈ శివకేశవులు అనేటువంటి శివ మతస్థులు, వైష్ణవ మతస్థులు అనే 2 మతాలు ఉన్నాయి. శివ మతము, వైష్ణవ మతము, ఈ 2 మతాలు ఉన్నాయి. ఈ 2 మతాల వాళ్ళే ఎక్కువ పోటీ పడి గుర్తుకుంటున్నారు. అంటే అడ్డనామాల వాళ్ళు, నిలువునామాల వాళ్ళు. వైష్ణవ మతస్థులు నిలువునామాల వాళ్ళు, శివ మతస్థులు అడ్డనామాల వాళ్ళు. వీళ్ళిద్దరికి వైరం. ఆ వైరముతోనే దశావతారం సినిమా చూస్తారు వీళ్ళు. కమలహాసన్ది, దాంట్లో కమలహాసన్ చాలా కష్టాలు పెడతారు, ఇబ్బందులు పెడతారు ఈ మత వాదాలు జరిగి. అట్లా వీళ్ళిద్దరికీ వైరం ఉంది కాబట్టి వీళ్ళందరినీ కలపాలి ఇద్దరని చెప్పేసి నారాయణలో ఉన్నటువంటి 2వ అక్షరాన్ని, నమశివాయ ఉన్నటువంటి 2వ అక్షరాన్ని మాను, అక్కడ రాము తీసుకొని రామ్ అనే తారక మంత్రాన్ని పెద్దలు నిర్ణయం చేసి దీన్ని అజప గాయత్రి అని పేరు పెట్టి దీనికి ఈ రామ అనే కట్టు గట్టి సూత్రం ఎరిగి నడపాలి దాన్ని. సూత్రము అంటే ఈ దేహానికి ఒక సూత్రం ఉంది. దండకి ఎలా సూత్రం ఉందో, సూత్రం అంటే దారం అని, సూత్రం అనగా దారము. ఒక మాలకు దారం ఎంత ఇంపార్టెంటో ఆ దారం అనేది ఉంటే అన్ని రకాల పూలు కుట్టచ్చు, అన్ని రకాల వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, ముత్యాల హారములు ఇదైనా మనం కూర్చొచ్చు సూత్రం ఉంటే, దారం ఉంటే. అట్లనే ఈ శరీరం అనేటువంటి ఈ మాలకు అనేక మణులు కూర్చబడి ఉన్నాయి. ఎన్ని మణులు ఉన్నాయి మనకు శరీరంలో దేవా, ఎన్ని రకాల మణులు. నేత్రాలు దొరుకుతాయా బయటయి? వజ్రాల కన్నా ఏ వస్తువు, బంగారు అన్ని దొరుకుతాయి, ఈ దొరకవు. అవునా కదా? అంటే బంగారు కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా విలువ ఎక్కువ ఉంది ఈ నేత్రాలకు. అవునా? అలాగే చెవులు, అట్లే ముక్కు, నాలుక, చర్మము, మధురమైన కంఠము. అవునా? చక్కని పలువరస. మరి కాళ్ళు, చేతులు, వక్షస్థలము, హృదయము, మంచి మనస్సు, బుద్ధి, చిత్తము, ప్రేమ, దయ, అనురాగము, కరుణ. చూడు ఎన్ని ఉన్నాయో లోపల.
ఇన్నిటిని కూర్చింది ఈ సూత్రము. అంటే ఈ రామ అనే దారము, ఈ సూత్రము ఈ దేహాన్ని కూర్చింది. ఏదో ఒకటి జారిపోయిందా ఇక తిరిగి రాదు. అది మన కాదు. ఏది జారిపోయినా చెట్టును వదిలి కింద పడిన ఫలము లాంటిది, తీగను వదిలి నేలన పడిన పువ్వు లాంటిది. అది తిరిగి మళ్ళీ ఖర్చుకోదు. ఖర్చుకుంటుందా? ఒక పండు మాడిపండు మా కింద పడింది, చెట్టు కనిపించి ఖర్చుకుంటుందా? అలాగే ఆకు కూడా రాలిపోయినా ఖర్చుకోదు. అటనే ఈ సూత్రం ఈ శరీరంలో ఇన్ని రకాల అవయవాలను ఏది కూర్చుకొని మరి నడుస్తూ ఉంది. అవునా కదా? ఎంత చక్కగా నడుస్తుందంటే ఈ దేహానికి ఉండే క్రమశిక్షణ ఈ ప్రపంచంలో దేనికి లేదు. అంత చక్కటి క్రమశిక్షణతో అందమైన మధురమైనటువంటి ఎన్నో ఫలాలను, ఎన్నో వజ్ర వైడూర్యాల కన్నా విలువైనటువంటి అవయవాలను, మంచి గుణాలను అన్నిటినీ కూర్చి ఉంది ఈ సూత్రం. అవునా కదా? ఈ సూత్రము కనుక జారిపోతే దండ నేలబడినట్టు, ఒక ముత్యాల హారములో దారము తెగిపోతే ముత్యాలన్నీ మట్టిపాలైనట్టు ఈ దేహం కూడా మట్టిపాలు కావాల్సిందే. అటువంటి సూత్రం ఉంది. దాన్ని పట్టుకొని దాని ద్వారా పరమాత్మను చేరాలి. ముందు పామును పట్టుకొని అయినా ఈ పామును పట్టుకోవాలా? మరి దీన్ని పట్టుకొని ఆ సందు తెలుసుకోవాలి. సందు తెలిపే జ్ఞానం లేవు సందమామ. మరి ఆడికి పోయేటువంటి దావత చెప్పాలి కదా మనకు. అన్నీ ఉన్నాయి, తారక మంత్రం ఉంది, మరి ఉచ్ఛ్వాసలు తెలుసు. మరి ఎట్లా దావ కావాలి కదా? ఆ దారి ఏంటి, ఎలా పోవాలా అనే జ్ఞానము గురువు తప్ప అన్యులు చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు. ప్రాణాయామాలంట, శ్వాస మీద ధ్యాస అంట, ధ్యానం అంట, అనేక రకాలుగా. కొంతమంది ఓంకారం అంట, కొంతమంది పంచాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇలా అనేక రకాల మంత్రాలు చెప్పుకొని మరి శ్వాస మీదనే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మూల మార్గాన్ని తెలిపే గురుడు కావాలి. డైరెక్ట్ దారి ఇది ఎట్లుంటుంది దారి ఒకసారి చూపిస్తే ఇంక శిష్యుడు పోగలడు అంతేగా. ఆ చూపించే ఇప్పుడు మన వాళ్ళందరూ సూచన చేస్తే తెలుసుకుంటారు అంటారు కదా, అట్లా గురువు సూచన చేస్తే అయిపోయాయి. ఏది ఈ దారి కూడా గురువు సూచన చేస్తే మీకు ఇంకా తెలిసిపోతుంది. ఇంకా సులభంగా మీరు పోతంటారు, వచ్చంటారు, మీ ఇష్టం. ఇంకా గురువుతో పనిలే. అది చక్కని దావం చూపించి కొంతమంది అడ్డదావాలను చూపించడారు. తిరిగి 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 గసొచ్చని తప్ప ఆడికి పోలేకుండా, పండుగాడికి పోలేకుండా, ఆ అందరాన్ని మానుకోడు అన్నాడు. ఆడికి పోలేకుండా, పండుగాడికి పోలేక అంతరంగా తిరగడం, మళ్ళీ కిందికి రావడం, ఇట్లయింది పరిస్థితి. ఒక ఆయన చూపేవాడు లేకపోతే కష్టం కదూ. కింద నుంచి పండును చూసినాడంట. పండు బాగా కనపడుతుంది, దానికి కానీ పైకి ఎక్కినాడు. ఈ ఆరంభకు పోవాలని అర్థం కాలే. తిరిగి మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ చూసినాడు, ఓహో ఈడుంది అది అని మళ్ళీ ఎక్కినాడు. మళ్ళీ ఎక్కితే కనపడలే అది, ఓ కొమ్మకు ఉంది. మళ్ళీ ఇది ఎక్కడమో దిగడం చెప్పిందంట. ఒంటిగాడు ఏం చేస్తాడు? అట్లా కష్టపడుతుంటే ఆ దారిలో పోతుంటే ఒక సాధువు నిలబడి, ఏం నాయన అంటే, సూర్య స్వామి అది కిందికి చూసి కనపడుతుంది, పైకి ఎక్కితే కట్టాగా ఆకులు సాట యాకు మొగ్గుంటే తెలియదాకు
కొంత నుంచి ఒడిపడుతున్నాను అంటే సరే నువ్వు ఎక్కువ నేను చూపించాను అన్నాడంట. అప్పుడు ఆయన ఎక్కినాక అదో పొలానికి బొమ్మ దగ్గర ఇట్లా ఈడ చేయబెట్టు ఆడ చేయబెట్టు దొరుకుతుందంటే అప్పుడు ఆయన పట్టుకొని పండుతుంది. అంటే ఎవరు సహాయం కావాల్సి వచ్చింది? ఒక గురువు సహాయం కావాల్సి వచ్చింది. అట్లే మనము కూడా మన దేహములోనే దేవుడు అంటాడు, దేహంలోనే ఉన్నాడు, పక్కన లేడు. పక్కన ఉన్నాడు అనుకునేవాడు అమాయకుడు. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళంతా ప్రయాగం పోతున్నారు కుంభమేళాకు. ఆ నీళ్ళలో మునిగితే పుణ్యం వస్తుందని. అక్కడ లేవు నీళ్ళు, నీ దేహంలోనే ఉన్నాయి, నీ దేహంలోనే ఉన్నాయి. ఆ జ్ఞాన సముద్రంలో మునగాలను. ఆ జ్ఞానం అనే సముద్రం ఉంది, అందులో మునిగితే నీకు మోక్షం కలుగుతుంది. కానీ ఈ భూమి మీద ఉండే అన్ని నదులలో మునిగితే ఏమొస్తుంది? నీకు ఏమి రాదు. ఆ నీళ్లు సర్వజీవులకు దప్పిక తీర్చడానికి ఉన్నాయి, పంటలు పండించుకోవడానికి పనికొస్తాయి. నీకు మోక్షానికి పనికిరావు. నువ్వు మోక్షం పొందాలంటే నువ్వు ఎక్కడ పోవాల్సిన అవసరం లే, నీ లోపలనే మోక్ష మార్గం ఉంది. అది గురువు తెలుపుతాడు మనం. కాబట్టి ఈ శ్వాసను పట్టుకొని మరి నేరుగా లోపలికి పోవాలంటే అది అతి సులభం అన్నాడు భగవద్గీతలో. శ్రీకృష్ణ భగవానుడు సుసుఖం అన్నాడు. సుసుఖం అంటే చాలా సుఖమైంది. అది తెలుసుకుంటే, తెలుసుకోకపోతే చాలా కష్టమైంది. కాబట్టి సరైన మార్గము దొరకక ఎంతోమంది ఆశ్రమాలు కట్టుకొని గుంపులు గుంపులుగా ధ్యానాలు చేస్తున్నారు, గంటలు గంటలు చేస్తున్నారు. ధ్యానం చేయాల్సిన అవసరం లేదంట నేను. ఎందుకంటే ధ్యానం అంటే ఏంది, ధ్యానం ఎందుకు చేయాలా, ధ్యానం చేయడం వల్ల నీకు కలిగే ఫలం ఏంటి? ధ్యానం అంటే మౌనం కూర్చోవడమే కదా. ఏదో శ్వాస మీద ధ్యాసలో కూర్చోమంటారు కొంతమంది. కొంతమంది ఎలాంటి ఆలోచన లేకుండా మౌనంగా కూర్చో. కొంతమంది ఎన్నెన్నో ఆలోచనలు వచ్చటాయి, చివరికి ఆగిపోతాయి. అప్పుడు నిర్మల స్థితి కలుగుతుంది నీకు. చేయండి, తను తాను మర్చిపోతారు అని చెప్తారు. తను తాను మర్చిపోతే కలిగే లాభం ఏంటి? నీవు లేని స్థితిలో నీకేం అర్థమవుతుంది? నీవు లేని స్థితిలో నీకేం అర్థమవుతుంది? నువ్వు ఉంటేనే కదా నీకు ఏదైనా అర్థమయ్యేది. నువ్వు లేకుండా నీకు అర్థం కాదు కదా. నిద్రపోయినావు, లేచినావు, నీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలే కదా. ఈ మనిషి మహాజ్ఞాని కావాలన్నా, మహా తెలివైనడు కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, మంచి చదువు చదవాలన్నా, మంచి సైంటిస్టు కావాలన్నా, అనేకమైన వస్తువులు కనిపెట్టాలన్నా, అంటే సెల్ ఫోన్ కనిపెట్టాలన్నా ధ్యానం చేసి కనిపెడతారా? కనిపెట్టారు కదా. మెలకువలో తన తెలివిని ఉపయోగించి ప్రయత్నం చేస్తే ఇన్ని కనుక్కున్నాడు మానవుడు. అవునా కదా. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఏ అవయవం ఎలా పనిచేస్తుంది, అవునా కదా. ఇది ఈ చెడిపోతే ఏం చేయాలా, దీనికి ఏ మందులు వాడాలా, ఏ రోగం వచ్చి ఏ మందు వాడితే బాగవుతుంది, ఇరిగిపోయిన కాలు కట్టుకోవాలంటే ఎట్ట కట్టుకట్టాలా, దానికి ఏ మందులు వాడాలా, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. చూడు ఎంత జ్ఞానం ఉందో. ఈ ప్రపంచములో ఉండే సమస్త జ్ఞానం అంతా మనిషి మెలకువలోనే నేర్చుకున్నాడు కానీ నిద్రలో నేర్చుకోలేదు. అవునా కదా. మనం మెలకువలో ఉంటేనే పొద్దున నుంచి చాపాడు కూర్చున్నాము, నిద్రపోతే వచ్చామా? ధ్యానంలో వస్తామా? రాలేం కదా. మెలకువలో నీవు ఎక్కడికైనా పోగలవు, ఏమైనా చేయగలవు,
ఏదైనా వినగలవు, ఏదైనా అనగలవు, ఏదైనా పాడగలవు, ఏదైనా తినగలవు, ఎటువంటి దానైనా నువ్వు కనుక్కోగలవు. అవునా కదా? ఎంతటి జ్ఞానాన్నైనా మనం సంపాదించుకోగలము మెలకువలో. అట్లి మెలకువలో ఉన్నటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక ఈ మానవుడు భగవంతుని తెలుసుకోవడానికి ఎవరైతే భగవంతుడో ఎక్కడున్నాడో అనే విషయం కోసము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ మరి ధ్యానం చేస్తే దేవుడు తెలుసుకోవచ్చు, తపస్సు చేస్తే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారే. ఎంత అజ్ఞానం అనుకోవాలని ఒకసారి ఆలోచన చేయండి. మీరు ప్రశ్న వేసుకోండి. సమస్తము నీవు మెలకువలో తెలుసుకుంటా ఉంటే ఒక భగవంతుని ఎందుకు నీవు లేని స్థితిలో తెలుసుకోవాలనుకుంటున్నావు? మెలకువ లేని స్థితిలో తెలియబడుతుంది, ధ్యానం చేస్తే తెలియబడుతుంది. తన్ను తాను మర్చిపోయి ఒక స్థితి కలిగితే అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. చెప్తున్నారు అనే మాట అందరూ. ఏమ్మా, సర్వశాస్త్రాలు చెప్తున్నాయి కదా, గురువుతో చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఇది నిజమా? నీ జీవితంలో నువ్వు చిన్ననాటి నుంచి ఈనాడు మనకు 50 ఏళ్ళు పైన అర్థం చూసి వచ్చింది. ఈ 50 సంవత్సరాల కాలంలో నిద్రలో నువ్వు ఏమైనా సంపాదించావా? సమస్తము మెలకువలోనే సంపాదించావు. అవునా కదా? అది రోగమైనా భోగమైనా, కీర్తి అయినా అవమానం అపకీర్తి అయినా. అవునా కదా? మరి అవమానమైన రాజభోగమైన ఏదైనా కూడా మనిషి మెలకువలోనే సంపాదించినాడా, నిద్రలో సంపాదించినాడా? మెలకువలేనే కదా. అట్టి మెలు